కర్నూలు జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మెరుగైన విద్యను అందించేందుకు ప్రైవేట్ పాఠశాలలో అవకాశం కల్పిస్తున్నట్లు కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సెక్షన్ 12(1)(c) ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత అడ్మిషన్ కోసం 3,362 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడత లాటరీ ద్వారా 2,289 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. లాటరీ ద్వారా ఎంపికైన విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అడ్మిషన్స్ కల్పించలేని యెడల ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుందని కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. అలాగే ప్రైవేట్ యాజమాన్యం స్కూళ్ళందరికీ విజ్ఞప్తి అండి, మీ స్కూల్కి అలాట్ అయిన పిల్లలను మీరు గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ప్రతి ఒక్కరి పిల్లల్ని మీరు జాయిన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. చిన్న చిన్న కారణాలను బట్టి ఏ పిల్లవాడిని రిజెక్ట్ చేయడానికి లేదు. ఏమైనా తప్పులు ఉంటే వారిని అడిగి వారిని సవరించుకొని వాళ్ళ పిల్లల్ని ఇమ్మీడియట్గా స్కూల్లో చేర్చుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే గత సంవత్సరంలో అనేక పాఠశాలల్లో పిల్లల్ని ఆర్టీఐ కింద గవర్నమెంట్ ఇచ్చినటువంటి హక్కులను వాటిని కాదని పిల్లలు చేర్చుకోకుండా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా లాస్ట్ ఇయర్ చూడడం జరిగింది. ఈ సంవత్సరం అటువంటివి ఎక్కడ కూడా జరగకుండా ప్రతి పిల్లవాడు స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా అందరితో పిల్లవాడితో సమానంగా చూడాలని, వాళ్ళకు నాణ్యమైన విద్య ప్రైవేట్ పిల్లలకి ఏ విధంగా ఇస్తారో ఈ యొక్క పేద విద్యార్థులు కూడా అటువంటి నాణ్యమైన విద్యను కూడా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమించి పిల్లలను చేర్చుకోకుండా ఎక్కడైనా కానీ ఉన్నట్లయితే అటువంటి వారి మీద ప్రభుత్వం వారు చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదే సందర్భంలో మండల విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్స్ అందరూ ఈ ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్ల గురించి ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయానికి వెళ్ళి అక్కడటువంటి కుటుంబాలకు, తల్లిదండ్రులకు తెలియని వారికి తెలియజేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ను, ఈ పర్సెంటేజ్ని సద్వినియోగం చేసుకొని ఆ పిల్లలందరికీ వారి దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా మీరు వాళ్ళకి గైడెన్స్, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అలాగే గవర్నమెంట్ వారు అందరం కలిసి మన జిల్లాలో వెనుకబడినటువంటి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరు ఇచ్చి మన యొక్క జిల్లా యొక్క విద్యాశాఖ పరిమాణం పెంచాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విషయంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంలో అందరూ పిల్లలను అందరినీ జాయిన్ చేసుకొని చట్ట ప్రకారం ఎన్ని